క్రీస్తు నామమున మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. బాగున్నారా? ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పాస్టర్గా పిలువబడుతున్నటువంటి జాన్ పాల్ సహోదరు గురించి. ఆయన గురించి మీకు తెలిసే ఉంటుంది. ఎవరు గొప్పగా సేవ చేస్తున్నారో, ఏ సంఘాలు గొప్పగా దేవుని ద్వారా ఆశీర్వదించబడుతున్నాయో వాళ్ళ అందరి మీద ట్రోలు చేసుకుంటూ ఈయనేదో గొప్ప జ్ఞాని, ఈయనేదో నేనే మంచి సేవకుడును అనుకుంటూ గర్వంతో ఈరోజు ముందుకెళ్ళిపోతున్నాడు సోషల్ మీడియాలో. ఆయన ఎలా వెళ్ళిపోతే మనకెందుకు కానీ, ఆయన వెళ్తూ వెళ్తూ క్రైస్తవంలో అనేక మందిని వాళ్ళ విశ్వాసాలను దెబ్బతీస్తున్నాడు. ఏ విధంగా అంటే, మాట్లాడుతూ ఒక చర్చిని మేము కొత్తగా ఈ విధంగా కడుతున్నాము, దేవుడు మనకు ఆ స్థలాన్ని, ఆ చర్చిని ఇస్తున్నాడు అని ఆయన సంఘంలో ఆయన ప్రకటన చేస్తున్నాడు. ఆయన ప్రకటన చేస్తున్నప్పుడు ఈయనకేంటి బాధ, ఈయనకేంటి నొప్పి? ఈయనేమైనా డబ్బులు ఇస్తున్నాడా? ఈయన ఏమైనా మందిరం కట్టడానికి లేదా కట్టమని ఈయన దగ్గర ఏమైనా బలవంతంగా వాళ్ళ డబ్బులు ఏమైనా తీసుకున్నారా, అడిగారా? ఎందుకు నీకు అంత అసూయ? ఒకసారి చూడండి అన్నగారు ఏం మాట్లాడారు, జాన్ వెస్లీ అన్నగారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇదే, ఆ మందిరాన్ని అలా ఓపెన్ అయిపోవాలి. ద నేమ్ ఆఫ్ జీసస్ వెనక్కి ఓపెన్ అయిపోవాలి. ఓకే, రెండో మందిరం ఇది గోరంట్లలో కట్టాలి. గోరంట్లలో కడతారంటే మందిరాన్ని. గోరంట్లో ఎస్, అది మనది. అంటే అన్నగారు బహుశా రాజమండ్రి అనుకుంటా. అది ప్రభు మనకిస్తారంటే ఇందులో తప్పేముంది? స్థలం, ఇందులో తప్పేముంది? మందిరము కట్టుకోకూడదా క్రైస్తవులుగా? మందిరము నిర్మించుకోకూడదా క్రైస్తవులుగా? అంటే నీ ఉద్దేశం ఏంటంటే, ఈరోజు కొంతమంది మతోన్మాదులు ఉన్నారు కదా, ఆ మాదిరిగా ఏమైనా మీరు వాళ్ళలో కలిసిపోయారా? నాకు సందేహం వస్తుంది. ఈరోజు ఒక మందిరము కడతాము అంటే ఎవరైనా సహాయం కొరకు వస్తారో, వచ్చినప్పుడు వాళ్ళకి కొద్దిగా ఏదో మనకు తోచినంత అమౌంట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు అంటే దేవుని మందిరం నిర్మించబడాలి, ఆ దేవుని మందిరంలో ప్రతి ఒక్కరూ వచ్చి ఆరాధన చేయాలి, వాక్యాలను వినాలి, తమ జీవితాలను మార్చుకోవాలి అనే ఉద్దేశంతో మందిరాలు కట్టబడుతున్నాయి ఈరోజు. అంటే నువ్వు మందిరము కట్టకూడదు అనే విధంగా ఎందుకు ఇలా నీలో అపవాది ఏమైనా దూరాడా? అర్థమైందా? అపవాది ఏమైనా నీలో దూరాడా? ఏ విధంగా అంటే, ఆ రోజు యేసుక్రీస్తు ఒక సమయంలో ఇక్కడ శిష్యుల దగ్గర మాట్లాడుతున్నటువంటి సమయంలో అంటాడు పేతురు, అయ్యో మీకు అలా జరగకూడదండి అంటే, సాతానా నువ్వు వదిలి వెళ్ళిపో అన్నప్పుడు ఆ సందర్భం తెలుసు కదా. అలా ఏమైనా ఒకవేళ సాతానైనా మీలో వచ్చాడేమో అని నాకు సందేహం వేస్తూ ఉంది అన్నగారు. ఒక్క ఆ మందిరము నీకేంటి అభ్యంతరము? ఆ మందిరము ద్వారా నీకు వచ్చే నష్టం ఏంటి? ఆ మందిరము ద్వారా నీకేమైనా కావలసినవి ఆగిపోతున్నాయా? లేవు కదా. మీరు అడగాలి, ప్రశ్నించాలి. వీటి విషయంలో వాక్యాన్ని తప్పుగా వక్రీకరిస్తే, వాక్యాన్ని తప్పుగా బోధిస్తే మాట్లాడు. మందిరం గురించి మాట్లాడడానికి నీకేం అధికారం ఉంది? ఎవరు అధికారాన్ని ఇచ్చారు? అంటే వాళ్ళ మనోభావాలను దెబ్బ తీస్తున్నావు అంటే నువ్వు పాస్టర్ అని చెప్పుకోవడానికి సిగ్గుచేటు. మాకు నీకుందో లేదో కానీ ఎందుకంటారేమో. ఇప్పుడు మందిరము కట్టడం ద్వారా నీకు వచ్చినటువంటి నష్టం ఏంటి? సంఘముగా వాళ్ళు కట్టుకుంటున్నారా? ఇప్పుడు దేవుడు, మన దేవుడు గొప్ప దేవుడు, గొప్పగా మందిరం కట్టడంలో ఏముంది? దాంట్లో అంత తప్పేముంది? తప్పు లేదు కదా. అయితే నువ్వు ఒకటి టైటిల్ పెట్టావు, ఇది చర్చి కాదు కానీ భ్రష్టత్వం అంట. భ్రష్టత్వము అంటే అర్థం తెలుసా? తెలియకుండానే ఆ టైటిల్ ఎలా పెట్టగలిగా నువ్వు? భ్రష్టత్వము అంటే చెడపడము, భ్రష్టత్వము అంటే ఇతరులను చెడగొట్టడము, భ్రష్టత్వము అంటే మంచి మార్గంలో నడిపించలేకుండా ఉండే వారికి భ్రష్టత్వము అంటారు. ఇప్పుడు జాన్ వెస్లీ గారు ఏది చెడ్డ పని చేశారు?
వాళ్ళ సంఘానికి వెళ్తున్నటువంటి వారు చెడ్డ పనులు చేస్తున్నారా? భ్రష్టత్వం అంటే అర్థము తెలియదు నీకు. ఎలా సేవకుడు అయ్యావు నువ్వు? అంటే టైటిల్ ఏది పెట్టాలో కూడా నీకు తెలియడం లేదు. చూసావా? అంటే అంతగా దిగజారిపోయినటువంటి స్థితిలో ఉన్నావేమో ఒకసారి పరిశీలన చేసుకో. భ్రష్టత్వము అంటేది మంచి వారిని చెడపడము. మరి ఆయన చెడిపినటువంటి వారు ఎవరున్నారు? ఒక్కరిని చూపించు. నేను వస్తున్న మినిస్టర్లో ఉన్నటువంటి పాస్టర్గా జాన్ వెస్లీ అన్నగారు వాక్యాలు విని నేను చెడిపోయాను అన్న ఒక్క వ్యక్తిని చూపించు. నీ సందేశాలు విని చర్చికి మానేసినటువంటి వాళ్ళు ఎంతమంది లేరు? అలా ఏమైనా తప్పుగా ఆయన ఏమైనా వాక్యాలను బోధిస్తుంటే దాన్ని తీసుకువచ్చి ముందు పెట్టు, మాట్లాడు. ఏదో ఒక వీడియో నువ్వు మాట్లాడావు కదా, అయ్యో మీ వాక్యాలు మీ సందేశాలు వింటుంటే చర్చికి వెళ్ళే బుద్ధి కావడం లేదంట. అంతమంది చాలా మంది ఉన్నారు నీ దగ్గర. నీకు తెలియని విషయం ఏంటంటే అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా ఏం చెప్పడం లేదు కదా ఆయన. ఎందుకు ఇంతగా దిగజారిపోతున్నావు మీరు? మందిర విషయంలో, సేవకుల విషయంలో ఎందుకు ఏడుస్తున్నావు? ఇంతగా ఎందుకు అంత కడుపు మంట? ఎందుకు కడుపు మంట? అప్పుడు ఒక్కసారి చూడండి జాన్ పాల్ గారు ఏం మాట్లాడారు. ఈ జాన్ పాల్ సహోదరుడు ఏం మాట్లాడాడు ఈయన. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం అన్నది, మీలో ఒకవేళ 100 మంది కనుక ఈ వీడియో చూస్తే 99 మందికి నేను చెప్పే మాటలు అపార్థం అవుతాయి. ఒక్క వ్యక్తికి మాత్రం అర్థమయ్యే అవకాశం. ఎంత? ఒకవేళ ఈ వీడియోని చూస్తే 99 మందికి అపార్థాలు ఎందుకు అవుతాయి? నువ్వు వాక్యాన్ని చెబితే ఎందుకు అపార్థం చేసుకుంటారు? నువ్వు సత్యాన్ని చెప్పితే ఎందుకు అపార్థం చేసుకుంటారు? ఉన్నది ఉన్నట్టు చెప్తే నిన్ను ఎందుకు విమర్శిస్తారు చెప్పు? ఎస్, నువ్వే అంటున్నావు కదా అపార్థం చేసుకుంటారని. మరి అపార్థము చేసుకున్నటువంటి సమయంలో దీని గురించి ప్రస్తావన చేయడం అవసరమా? చూద్దాం మరొకసారి. ఉంది 100 మందిలో ఒక్కరికి అర్థమయ్యేటువంటి విషయాన్ని మీతో చెప్పబోతున్నాను. కాబట్టి మీ దగ్గర నుంచి నేను ఒక పాజిటివ్ రెస్పాన్స్ ని అస్సలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ప్రత్యేకించి కోసన్న మినిస్ట్రీ నుంచి అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. పాజిటివ్ గా ఎక్స్పెక్ట్ చేయడం లేదు. ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావు? నీకు తెలుసు నువ్వు చేస్తున్నది అది మంచిది కాదు, ప్రచారం అని మీకు తెలుసు. అందుకే నువ్వే అంటున్నావు కదన్నా. మరి మీరే అంటున్నప్పుడు ఎందుకు ఇంతగా దిగజారిపోవలసినటువంటి అవసరత మీకు ఎందుకు వచ్చింది? ఏమొచ్చింది చెప్పు? ఏమొచ్చింది చెప్పు? చూడు. అయితే ఆ ఒక్క వ్యక్తికి నేను చెప్పేది అర్థమవుతుంది అని అన్నారు కదా. ఆ ఒక్క వ్యక్తి ఎవరంటే ఈ వ్యక్తి జాన్ వెస్లీ గారు. ఈ వీడియో జాన్ వెస్లీ గారి మీద ద్వేషంతోనో, కోపంతోనో, అసూయతోనో నేను చేయట్లేదు. వ్యక్తిగతంగా ఆయన నాకు ఉన్నాయి. నువ్వు ద్వేషముతోనో అసూయతోనో లోపల ఏదో పెట్టుకొని నువ్వు మాట్లాడుతున్నావు. ఒకవేళ నీలో ప్రేమ అనేది ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి కలిసి మాట్లాడాల్సింది కదా. మరి మీడియా ముందు ఎందుకు మాట్లాడుతున్నావు? సోషల్ మీడియాలో ఎలా అప్లోడ్ చేయగలిగావు? అంటే నీలో ఆ అసూయ ఉంది, ఆ కుళ్ళు నీలో ఉంది. ఆ అసూయ నీలో ఉంది కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు ఆయన మందిరం గురించి, దేవుని మందిరం గురించి మాట్లాడుతున్నావు నువ్వు. ఎలాంటి విభేదం వ్యక్తిగతంగా. కానీ ఈయన మాటలు వినేటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు కాబట్టి ఈయన చేసే చేష్టలు చాలా మంది మీద ప్రభావాన్ని చూపెడతాయి కాబట్టి ఈయన క్రైస్తవంలో పెద్ద వ్యక్తిగా చలామణి అవుతున్నాడు కాబట్టి. ఓకే, ఆయన చేసినటువంటి చేష్టలు ఏమి నీకు అంత అద్భుతంగా అంత అసభ్యకరమైనటువంటివి ఏమి చేశాడో నువ్వు చెప్పాలి. ఏం చేశాడు? ఏమన్నా తాగి తందనాలు ఆడా? తాగి ఎక్కడైనా పడిపోయినట్లుగా, లేదా ఎక్కడైనా పబ్బుల్లో కనిపించినట్లుగా, లేదా ఎక్కడైనా సినిమాల్లో కనిపించినట్లుగా ఏమైనా కనిపించాడా నీకు? అసలు మనసు ఎలా వస్తుంది నీకు అలాంటి సేవకుల గురించి మాట్లాడడానికి? ఎలా మనసు వస్తుంది మీకు? ఏనండి ఇంకేమన్నాడు ఒకసారి? ఒక మంచి అభిప్రాయం ఉండేది జాన్ పాల్ అన్న మీ గురించి, కానీ ఇంతగా దిగజారిపోయిన దానికి నాకు అసహ్యం వేస్తుంది. క్రైస్తవం మోసపోకుండా, నష్టపోకుండా ఈ వ్యక్తి చేస్తున్న తప్పుని నేను ఎత్తి చెప్పడం ద్వారా
కనీసం 100 మందిలో ఇద్దరినైనా ముగ్గురినైనా సత్యం వైపు మళ్లించాలి అని నా వంతు ప్రయత్నంగా మాత్రమే. ఇప్పుడు ఆయన చేసినటువంటి తప్పు ఏంటి చెప్పాలి నువ్వు. మందిరము కడితే తప్పు అని బైబిల్లో ఎక్కడైనా ఉందా? మందిరము నిర్మిస్తే తప్పు అని బైబిల్లో ఎక్కడైనా రాశాడా దేవుడు? అసలు దాని గురించి మాట్లాడడానికి ఏ అధికారం మీకుంది? అధికారం లేదు కదా, మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నావు? అందుకే విషయాన్ని చిమ్ముతున్నాను మీరు దీని మీద, క్రైస్తవ మీద కాదు కానీ సేవకుల మీద. చూద్దాం. చేస్తున్నాను. ఇది నా దగ్గరకు వచ్చినటువంటి వీడియో. నెక్స్ట్ జనరేషన్ చర్చెస్ అని, నెక్స్ట్ జనరేషన్ చర్చెస్ అని కనీసం ఒక 10 మంది 15 మంది ఈ లింక్ నాకు షేర్ చేశారు. ఇందులో నెక్స్ట్ జనరేషన్ చర్చ్, రైట్, కరెక్టే. ఇప్పుడు మోషే కాలంలో నుంచి మీరు చూస్తే, వద్దులే మోషే కాలం వద్దు కానీ ఎక్కడి నుంచి, ఆది కాండం నుంచి మీరు చూస్తే దేవుడు దావీదు కోరుకున్నటువంటి ఒక విషయం జ్ఞాపకం చేస్తా. ఏంటంటే, నేను దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టాలి అని ఒక ఆశ ఉంటది. అందుకే ఆ ఆశ ప్రకారము ఆలోచన చేస్తే పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే అప్పటికి డేరలు వేసుకునేవారు. ఎందుకు? ఒక డేరా, ఒక గుడారము మాదిరిగా వాళ్ళు వేసుకొని దేవుణ్ణి ఆరాధించేవారు. అలా 1, 2, 3, 4 జనరేషన్లో ఏమొచ్చిందంటే ఒక మందిరం కట్టాలి అనుకున్నాడు దావీదు. 5వ జనరేషన్కి, మన భాషలో అర్థమయ్యే విధంగా చెప్తున్నా కాబట్టి, 5వ జనరేషన్కి ఆలయాన్ని కట్టాలనుకున్నప్పుడు ఆయన దేవుడు వద్దంటాడు ఆలయాన్ని? చెప్పాలి. దావీదు ఆలయాన్ని కట్టాలని అన్ని నిర్మాణము చేసుకున్నప్పుడు దేవుడు ఏమన్నా, దావీదు నాకు ఆలయం వద్దయ్యా అన్నాడా? లేదా నీ కుమారుని ద్వారా కట్టించమన్నాడా? ఎందుకు ఆలయము? అందరూ ఒక చోట కూడుకోవడానికి కదా. ఎందుకు ఆలయము? అందరు కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి కదా. ఎందుకు ఆలయము అంటే అక్కడ ఆయన ప్రసన్నత ఉంటది, ఆయన దయ ఉంటది, ఆయన చూపు ఉంటది, ఆయనకు ఎవరు ప్రార్థన చేసినా అక్కడ వింటాడు అనేది సొలొమోను కాలంలో చూస్తాం మనము. సొలొమోను ఆ దేవాలయాన్ని నిర్మించిన తర్వాత అంటాడు, ఎవరెవరైతే ఈ ప్రార్థన మందిరం వైపు తిరుగుతారో, ప్రార్థిస్తారో, అలా ప్రార్థించిన ప్రతి ఒక్కరిపైన మీ దృష్టి ఉంచండి, వాళ్ళ ప్రార్థనను మీరు వినండి, ప్రార్థనకు జవాబు ఇవ్వండి. దేవుడు మాట ఇచ్చాడు ఆ రోజు. నీలాగా మాట తప్పడానికి నరుడు కాదు ఆయన. మాట ఇచ్చినటువంటి వాడు నమ్మకమైనటువంటి వాడు, వాగ్దానం ఇచ్చినటువంటి వాడు నెరవేర్చేవాడు. చదువు నీ బైబిల్ స్పష్టంగా. అంత నాకే తెలుసు అనే విధంగా మాట్లాడదు నువ్వు. ఆ రోజు సొలొమోను మందిరం కట్టినప్పుడు దేవుడు అన్నాడు, ఖచ్చితంగా జవాబిస్తాను, ఈ మందిరం వైపు నా చేతులు చాపుతాను, నేను ఉంటాను అని దేవుడు చెప్పాడు. కాబట్టి దేవుని వాక్యంలో చూడలేదా? నిన్న నేడు నిరంతరం ఒకే రీతి ఒక్క మాట దేవుడు ఇచ్చాడంటే అది అంతే. ఏంటి అంతే అంటే? ఆయన వచ్చేంత వరకు ఆ మాట మీదే ఉంటాడు. నీలా తప్పడు కదా, మాట తప్పడు కదా. మరి ఆ మందిరము మాట తప్పలేదు కాబట్టి మందిరం కట్టుకుంటారు. చిన్నవాళ్ళు చిన్న మందిరము, ఆ సంఘము పెద్దగా అయిన తర్వాత పెద్ద మందిరము, ఇంకా సంఘం పెద్దగా అయిపోయిన తర్వాత ఇంకా పెద్ద మందిరము నిర్మించుకోవడంలో తప్పేముంది? గారు హోసన్న మినిస్ట్రీ సంబంధించి చర్చెస్ ఉన్నాయి. ఫ్యూచర్ లో ఎలా ఆయన కట్టబోతున్నాడు, ఆ చర్చెస్ ఎంత సొఫిస్టికేటెడ్ టెక్నాలజీతో, ఎంత అద్భుతంగా అధునాతనమైనటువంటి సాంకేతికతతో కట్టబడబోతున్నాయి అనేటట్టుగా ఆయన చెబుతున్నాడు. బహుశా దీన్ని చూసిన వ్యక్తులకి, హోసన్న మినిస్ట్రీ వాళ్ళు కానీ లేకపోతే మిగిలినటువంటి వ్యక్తులు కానీ, అబ్బో ఒక బ్రహ్మాండమైన మందిరాన్ని, అద్భుతమైన మందిరాన్ని హోసన్న మినిస్ట్రీలో దేవుడు కట్టించబోతున్నాడు అనేటట్టుగా సంబరపడతాడు. అది సహజమే. అయితే ఇప్పుడు నేను దీన్ని వాక్యంతో కంపేర్ చేసి, వాక్యంలో ఏం చెప్పబడింది, జాన్ వెస్లీ గారు మాత్రమే కాదు నేను ఇప్పుడు మాట్లాడుతున్నది, కల్వరి టెంపుల్ సతీష్ కుమార్ దగ్గర నుంచి ఇంతవరకు లేదా
ఇప్పుడు మందిరాన్ని వాక్యముతో మీరు పోలిస్తే, మందిరాన్ని వాక్యముతో మీరు పోలిస్తే నీకు అనుగుణంగా చెప్పుకుంటావు. అర్థమైంది లేదు ఈ పాయింట్? మీకు అనుగుణంగా మీరు చెప్పుకుంటారు వాక్యంతో పోలిస్తే. అదే వాక్యాన్ని ఎత్తి చూపించి నేను మాట్లాడితే నెక్స్ట్ మాట్లాడడానికి మీకు మాటలు కూడా రావు. కాబట్టి నేనేం చెప్పదలిచాను అంటే, గొప్పగా ఎదుగుతున్నటువంటి సంఘాల మీద కానీ సేవకుల మీద కానీ విషయాన్ని కక్కవద్దు. అర్థమైందా? మందిరము ఉండాలి, మందిరము కట్టబడాలి, అదంతా కూడా కొత్త సిస్టమేటిక్ ఆయన తీసుకొస్తున్నాడు అంటే బహుశా చూసిండొచ్చు అదర్స్ కంట్రీలో ఏ విధంగా మందిరాలు ఉన్నాయో. అనుకోవడంలో తప్పేముంది? అది తన ఇల్లు కాదు కదా, తాను నివసించడానికి, తన పిల్లలు నివసించడానికి, తన తరం తర్వాత తన తరము వాళ్ళు నివసించడానికి కాదు కదా, దేవుని పిల్లలు ఆరాధించడానికే కదా. ఒకప్పుడు ఓసన్న గారు మందిరాన్ని నిర్మించుకున్నారు. తర్వాత ఓసన్న గారు ఆ మందిరాన్ని తీసుకుపోయాడా? లేదు కదా. ఆయన అయిన తర్వాత ఆయన సేవకులు దాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఆ మందిరాన్ని కట్టినా కూడా తర్వాత జనరేషన్కి ఉపయోగపడేదే కదా. దాంట్లో తప్పేముంది? దాంట్లో పాపమేముంది? ఒకవేళ ఈ మందిరాన్ని కట్టేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని పరలోకానికి తీసుకువెళ్ళను అని బైబిల్ ఎక్కడైనా రాయబడిందా? అలాంటి మందిరాలు కట్టినట్లయితే నేను అక్కడ ఎవరు ప్రార్థన చేసినా నేను వినను అని అట్లా ఏమైనా బైబిల్లో ఉందా? చూపించు. వాక్యానికి కంపారిజన్ చేస్తాడంట. వాక్యము ద్వారా ఏంటి నువ్వు నిరూపించేది? నీకు తెలిసింది గోరంతా, తెలియాల్సింది కొండంతా ఉంది అన్నగారు. కాబట్టి నేనేమంటున్నాను అంటే, మనము మందిరాలు నిర్మించబడుతున్నామంటే ప్రార్థన చేయి. అర్థమైందా? ఒక సేవకుడు గొప్పగా ఎదుగుతున్నాడు అంటే సంతోషించు. ఒకవేళ వాక్యాన్ని తప్పుగా వక్రీకరించారంటే మాట్లాడు. అంతేగాని ఏదేదో సంబంధం లేకున్నట్లు మాట్లాడి ఎందుకో అందరి దృష్టి లేదా అందరి మీద ఎందుకు అంత అసూయ, అంత పగ మీకు మార్చుకోవాల్సిందిగా మనవి చేస్తున్న మీ బుద్ధిని, మీ స్వభావాన్ని, మీ ఆలోచనలను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి మార్చాలి మిమ్మల్ని అని ప్రార్థిస్తాను నేను. కాబట్టి ఇలాంటి వ్యక్తులను వెంబడిస్తున్నటువంటి వారు మీరు జాగ్రత్త. ఎంత విషం కక్కుతున్నాడు జాన్ పాల్ అన్న గారు, ఒకసారి ఆలోచన చేయాలి. ఆయనను నమ్మేవారు, అనుసరించేవారు మీరు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఆయన రెఫరెన్స్ చూపించి మాట్లాడినంత మాత్రాన అది ఈ మందిరానికి సంబంధము లేకుండానే మాట్లాడతాడు. నెక్స్ట్ ఎపిసోడ్లో దాని గురించి మనం మాట్లాడుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మలను దీవించునుగాక.